నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను గౌతమి. ఈరోజు వచ్చేసి మనం నీట్ ఎగ్జామ్ చాలా టఫ్ ఉంది అని చెప్తున్నారు. అసలు ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఎన్ని మార్క్స్ వస్తే ఎలిజిబుల్ అవుతారు అనేది ఇక్కడ శంకర్రావు గారు ఉన్నారు. ఒకసారి అడిగి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, నీట్ ఎగ్జామ్ చాలా టఫ్ వచ్చింది, ఫిజిక్స్ అయితే అసలు అటెంప్ట్ చేయలేకపోయారు అని చెప్తున్నారు. మీరేమంటారు సార్? అదండి, అంటే ఇప్పటి వరకు మనకి నీట్ అనేది స్టార్ట్ అయిన తర్వాత కానీ అంతకుముందు నీట్ కంటే ముందు ఏఐపిఎంటీ అనే ఎగ్జామ్ ఉండేది. ఎయిమ్స్కి సెపరేట్ ఎంట్రన్స్ ఉండేది. సో అప్పుడు ఎయిమ్స్ ఎంట్రన్స్ టఫ్గా ఉండేది. ఎయిమ్స్లో సీట్ రావాలి అంటే పేపర్ టఫ్గా ఉండేది, స్టాండర్డ్. సో ఆ ఏఐపిఎంటీ పేపర్ స్టాండర్డ్ చూసినా, ఎయిమ్స్ పేపర్ స్టాండర్డ్ చూసినా, ఇప్పటి వరకు జరిగిన నీట్ ఎగ్జామ్స్ ఒక 10 ఏళ్ల పైన నీట్ జరుగుతూ ఉంది, ఆ పేపర్లు చూసినా ఇప్పుడు వచ్చినంత టఫ్గా ఇంతవరకు చరిత్రలో రాలేదు. ఇది ఫస్ట్ టైం అనమాట. అంటే పిల్లలకి మెంటల్గా ఇంత టఫ్ వస్తుంది అనేది ఊహకు కూడా అందని. అంటే ఇలా వస్తుంది అనేది ముందే కొంచెము హింట్ ఉంటే దానికి మెంటల్గా రెడీగా ఉండేవాళ్ళు. అంటే మనకి ఎలాగూ టఫ్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి యాటిట్యూడ్. కానీ లాస్ట్ ఇయర్ అసలు ఎప్పుడూ లేనంత ఈజీగా వచ్చింది. సో కంప్లీట్ కాంట్రవర్సీ అనమాట. అంటే ఇన్ని సంవత్సరాల నీట్ పేపర్స్లో 2024 వాజ్ ద ఈజియెస్ట్. మనం చూసుకున్నా కూడా ఆల్ ఇండియా లెవెల్లో 720 అవుట్ ఆఫ్ 720 వచ్చిన వాళ్ళు ఫస్ట్ టైంకి ఇచ్చినప్పుడు 54 మెంబర్స్ ఉన్నారు. సో అబౌవ్ 700 మార్క్స్ వచ్చిన వాళ్ళు 1000+ ఉన్నారు, 1500 అట్లా ఉన్నారు. అంటే అంత ఈజీ పేపర్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఈ సంవత్సరం అంటే దాని మీద కొంచెం టఫ్ ఉంటుందనేది అయితే అందరికీ అవగాహన ఉంది. కానీ ఈ రేంజ్లో టఫ్ ఉంటుందనేది అయితే మాత్రం ఎవ్వరూ ఊహించలేదు అసలు. పర్టికులర్గా ఫిజిక్స్ పేపర్ చూసుకుంటే జనరల్గా అండి బైపీసీ పిల్లలు ఫిజిక్స్లో కొంచెం వీక్ ఉంటారు. వీక్ అంటే కొద్దిగా కంపారిటివ్లీ ఎంపీసీ, ఎందుకంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాదు కాబట్టి బైపీసీ పిల్లలు కంపారిటివ్లీ కొంచెం స్లోగా ఉంటారు ఫిజిక్స్ అంటే. కొద్దిమంది టాపర్స్ మాత్రం బాగా చేయగలుగుతారు. ఎప్పుడు కూడా మనకి జేఈ మెయిన్, జేఈ అడ్వాన్స్ ఫిజిక్స్ సిలబస్ కంటే ఆ పేపర్ ప్యాటర్న్ డిఫికల్టీ కంటే నీట్ ఫిజిక్స్ చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చిన పేపర్ ఎలా ఉందంటే జేఈ మెయిన్ ఫిజిక్స్ పేపర్ కంటే కూడా టఫ్ ఉంది. ఈవెన్ గతంలో వచ్చిన జేఈ అడ్వాన్స్ పేపర్ కంటే కూడా టఫ్ ఉంది. కాకపోతే అక్కడ ఇక్కడ కంపారిజన్ ఏంటంటే అండి, జేఈ మెయిన్లో మనకి ప్రతి సబ్జెక్ట్లో 25 క్వశ్చన్సే ఉంటాయి. అంటే ఫిజిక్స్లో 25, కెమిస్ట్రీ 25, మ్యాథ్స్లో 25, అంటే 75 క్వశ్చన్స్ 3 hours టైం. అదే అడ్వాన్స్కి వచ్చేసరికి 15 to 18 క్వశ్చన్స్ ఈచ్ సబ్జెక్ట్ ఉంటాయి. అంటే మొత్తం కలిపితే ఒక 50 to 60 క్వశ్చన్ల మధ్యలోనే ఉంటాయి, 3 hours టైం. కానీ నీట్కి వచ్చేసరికి ప్రతి సబ్జెక్ట్లో 45 క్వశ్చన్స్ ఉంటాయి. ఓవరాల్గా 180 క్వశ్చన్స్ 3 hours టైమే. అంటే 180 క్వశ్చన్స్కి మనకు ఉన్నది 180 minutes టైమే. కాబట్టి 1 minute ఈచ్ క్వశ్చన్కి. మరి కాకపోతే మొన్న ఫిజిక్స్ పేపర్ చూస్తే ఓన్లీ ఫిజిక్స్ 45 బిట్స్ ఆన్సర్ చేయాలంటేనే ఒక 2 గంటల టైం పట్టేలాగా ఉందన్నమాట. అంత లెంతీ పేపరు, లాజికల్గా ఆలోచించేది. ఒక్కొక్క పేజీలో 2 క్వశ్చన్లే ఉన్నాయి. ఒక ఫుల్ పేజీలో ఒక 10 క్వశ్చన్లు ఉండే ప్లేస్లో 2 క్వశ్చన్లే ఉన్నాయి. అంటే అంత చదవటానికే చాలా టైం పట్టింది. అర్థం చేసుకొని సాల్వ్ చేయాలి అంటే అది యావరేజ్ స్టూడెంట్స్ అయితే ఒక 15-20 క్వశ్చన్స్ కంటే ఎక్కువ అటెంప్ట్ చేయలేకపోయారు. బాగా టాపర్ అనుకున్న వాళ్ళు 30-35 వరకు అటెంప్ట్ చేయగలరు. సో గతంలో 700 పైన మార్కులు వచ్చిన వాళ్ళు విపరీతంగా ఉన్న నంబరు ఈ సంవత్సరం అసలు 700 అనేది ఊహించలేము మనం. అసలు 720కి 700 అంటే ఆల్మోస్ట్ హైయెస్టే అరౌండ్ 675-680 ఉండొచ్చు అనుకుంటున్నాం. ఇక ఆల్ ఇండియాలో హైయెస్ట్ మార్కే 670 to 680 ఉండొచ్చు. 650 అబౌవ్ నెంబర్ వచ్చిన వాళ్ళది చాలా తక్కువ మంది ఉన్నారండి. అబౌవ్ 650 ఉన్న నెంబర్ చాలా తక్కువ ఉంది. గతంలో 700 మార్కులు వచ్చినా ఆల్ ఇండియాలో 1000 లోపు ర్యాంక్ రాలేదు లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం 600 మార్కులకే 1000 లోపు ర్యాంక్ వచ్చే పరిస్థితి ఉంది. అంటే అంత డ్రాస్టిక్. అంటే ఆల్ ఇండియా లెవెల్లో టాప్ లెవెల్లోనే టాప్ స్టూడెంట్ పెర్ఫార్మెన్సే 100 మార్కుల నుంచి 150 మార్కులు డ్రాప్ కనబడతా ఉంది. సో అదే ఇక మిడిల్ లోయర్కి వచ్చేసరికి ఇంకా ఎఫెక్ట్ అవుతుందన్నమాట. సో ప్రతి రేంజ్లో కూడా 100 మార్కుల పైన తగ్గే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అండి స్టూడెంట్ బాధపడాల్సింది, భయపడాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే సీట్ అలాట్మెంట్ అనేది రిలేటివ్ పెర్ఫార్మెన్స్. టాపర్కి తగ్గినప్పుడు మిడిల్ వాళ్ళకి తగ్గుతాయి. అదే రేంజ్లో మనకి ఎంత మార్కుకి గతంలో సీట్ వచ్చిందో దానికంటే ఇప్పుడు తక్కువ మార్కులకు కూడా సీట్ వస్తుంది. మనం ఆల్ ఇండియా లెవెల్లో తీసుకుంటే లాస్ట్ ఇయర్ అరౌండ్ 680 పైన ఉంటే మాత్రమే ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్స్లో సీట్ వచ్చింది. ఇప్పుడు 600 మార్కులు 590 వచ్చినా కూడా ఎయిమ్స్లో సీట్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే అప్పుడు 680 అబోవ్ నంబరు, ఇప్పుడు 590 నంబరు సేమ్ ఉంటుంది. కాబట్టి రిలేటివ్ కంపారిజను కాదు. కాకపోతే ఎక్కడ మనకు నష్టం జరుగుతుందండి, ఈ పేపర్ డిఫికల్టీ చూసి కొంతమంది సైకలాజికల్గా డిప్రెస్ అయ్యి భయపడిపోయి అక్కడ పెర్ఫార్మెన్స్ వచ్చింది కూడా చేయలేక ఇబ్బంది పడ్డ పిల్లలు కొద్దిమంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి నష్టం జరిగింది.
పేపర్ టఫ్ వచ్చినా అందరికీ టఫ్ ఉంది, మనకి టఫ్ ఉంది కాబట్టి రిలేటివ్ పెర్ఫార్మెన్స్ అని ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఎవరైతే వచ్చిన క్వశ్చన్స్ వరకు అటెంప్ట్ చేశారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. మార్క్స్ తగ్గొచ్చు కానీ ర్యాంకు బెటర్గానే ఉంటుంది. నా అంతకుముందు 680కి వచ్చిన ర్యాంక్ ఇప్పుడు 600కో 590కో వస్తుంది కాబట్టి సేమ్ ర్యాంకే ఉంటుంది వాళ్ళకి. సో ఆల్ ఇండియా ర్యాంకు స్టేట్ ర్యాంకులో మార్పు ఉండదు. కాకపోతే ఇలా ఎవరైతే భయపడి వచ్చినవి కూడా తప్పులు చేశారో అలాంటి వాళ్ళు లాస్ అయ్యే ఛాన్సెస్ ఉందండి. అసలు ఫిజిక్స్ అయితే ఎవరు చాలామంది అటెంప్ట్ కూడా చేయలేకపోయాము అనేవాళ్ళు. షార్ట్ టర్మ్ వాళ్ళకైతే ఓకే, కానీ నీట్ కోసం లాంగ్ టర్మ్ తీసుకొని కూడా చదివిన విద్యార్థులు ఉంటారు, వాళ్ళకు కూడా చాలా టఫ్ అని చెప్తున్నారు. జనరల్గా అండి నీట్కి వచ్చేసరికి ఎవ్రీ ఇయర్ లాంగ్ టర్మ్ కోసం చాలామంది విద్యార్థులు మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు. ఒక సంవత్సరం సీట్ రాపోయినా మళ్ళీ మేము ఎంబీబీఎస్ఏ చదవాలి అనే ఉద్దేశం, అది కూడా ఫ్రీ సీట్ తెచ్చుకొని చదవాలి అనే ఆశతో చాలామంది చదువుతూ ఉంటారు. పర్టికులర్గా లాంగ్ టర్మ్ చదివే విద్యార్థులు అంటే ఎప్పుడైతే ఫస్ట్ టైం వాళ్ళకి సీట్ మిస్ అయిందో వాళ్ళకి ఫస్ట్ టైం సీట్ మిస్ అవ్వడానికి కూడా ప్రధాన కారణం ఫిజిక్సే. వాళ్ళకి ఫిజిక్స్ అంటే భయం, ఫోబియా ఒకటి ఉంటుంది. తర్వాత కెమిస్ట్రీ అంటే జనరల్గా ఫిజిక్స్ కెమిస్ట్రీలోనే కొంచెం వాళ్ళకి వీక్ ఉండి మళ్ళీ లాంగ్ టర్మ్ రిపీట్ చేస్తారు. సో అలాంటి విద్యార్థులకి అసలే ఫిజిక్స్ వీక్గా ఉన్న విద్యార్థులు లాంగ్ టర్మ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఫిజిక్స్ ఈ రేంజ్లో వస్తే డెఫినెట్గా వాళ్ళైతే కొంచెం బాగా ఇబ్బంది పడిన పరిస్థితి అయితే కనబడుతూ ఉందండి ఫిజిక్స్ పేపర్ పరంగా. సార్ ఫిజిక్స్ లెక్చరర్స్ దీని మీద ఏమన్నా మీకు అవగాహన ఇచ్చా, అంటే ఈ పేపర్ ఇలా రావడం వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? వచ్చాక చాలామంది చెక్ చేసి ఉంటారు, మీలాంటి లెక్చరర్స్ అందరు చూసుంటారు, ఏమంటున్నారు అసలు అంత టఫ్ రావడం? అంటే పిల్లలు పరీక్ష రాసి బయటికి రాగానే సెంటర్స్ దగ్గర మేము మా లెక్చరర్స్ కొంతమంది యొక్క ఒపీనియన్ తీసుకున్నాం. అంటే చాలామంది ఏడుస్తూ బయటకు వచ్చారు ఎగ్జామ్ హాల్లో నుంచి. ఎందుకంటే వాళ్ళ ఊహక 700కి ప్రిపేర్ అయ్యి ఉన్నారు. ఒక్కసారిగా 100-150 మార్కులు పడిపోతే సైకలాజికల్గా డిప్రెస్ అయిపోయారు, ఏడుస్తూ బయటకు వచ్చారు చాలామంది. అంటే అంత తట్టుకొని నిలబడేంత ఇది చాలామందికి లేదు ఆ పొటెన్షియాలిటీ. సో దానివల్ల మాకు బయటికి రాగానే ఏంటంటే కొంచెం టఫ్ వచ్చి ఉంటుందేమో అనుకున్నాం, కానీ ఒక్కసారి పేపర్ తీసుకొచ్చి దాన్ని లెక్చరర్స్ చూడటం, క్వశ్చన్స్ సాల్వ్ చేయడం మొదలు పెడితే వాళ్ళకే షాక్ అనమాట. పిల్లలు ఎంత షాక్ అయ్యారో అదే రేంజ్లో లెక్చరర్స్ కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో. అంటే పేపర్ మొత్తంలో 45లో ఒక 4-5 క్వశ్చన్లు అలా ఉండొచ్చు అనేది ఊహించిందే కామన్. అయితే 45 క్వశ్చన్స్లో 25-30 క్వశ్చన్స్ అదే రేంజ్లో ఉన్నాయి. అంటే ఒక నార్మల్ మెరిట్ స్టూడెంట్ కూడా కాన్ఫిడెంట్గా ఒక 10-15 అటెంప్ట్ చేయగలడు, కొద్దిగా కష్టపడితే ఇంకో 10-15 చేయగలడు. కానీ యావరేజ్ స్టూడెంట్ మాత్రం 15 క్వశ్చన్ల కంటే ఎక్కువ చేసే అవకాశం లేదు. అయితే ఈ సంవత్సరం జరిగిన ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఒక్క ఫిజిక్సే టఫ్ వచ్చి మిగతా సబ్జెక్టులు ఈజీగా ఉండుంటే ఇంత వర్రీ అయ్యేవాళ్ళు కాదు. ఈ ఫిజిక్స్ ఇలా ఇంత టఫ్ వచ్చింది. అదే సేమ్ టైంలో కెమిస్ట్రీలో కూడా అవుట్ ఆఫ్ 45 క్వశ్చన్స్ ఒక 10 క్వశ్చన్స్ వరకు బాగా టఫ్ ఉన్నాయి. అంటే ఇంతకుముందు 1 or 2 ఉండేవి, ఇప్పుడు 10 క్వశ్చన్లు వచ్చినాయి. అంటే అక్కడే వాళ్ళకి టైం పట్టింది, కొద్దిగా డిప్రెస్ అయ్యారు. ఈవెన్ బయాలజీలో కూడా కొంచెం టఫ్ ఫీల్ అయ్యారు. అంటే జనరల్గా బాటనీ జువాలజీ బైపీసీ పిల్లలందరూ ఈజీగా ఫీల్ అవుతారు. అంటే 360కి 360 తెచ్చుకునే పిల్లలు బయాలజీలో చాలామంది ఉంటారు. కాకపోతే ఈ సంవత్సరం 360కి 360 అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ లాగా ఉంది. అంటే బయాలజీలో కూడా బాటనీలో కొద్దిగా డిఫికల్ట్ కాదు కానీ కొంచెం లెందీగా ఫీల్ అయ్యారు. కంపారిటివ్లీ బాటనీ ఈజీగా ఉంది మనకి, అయితే కొంచెం డిఫికల్ట్ లెందీ ఫీల్ అయ్యారు అక్కడ. జువాలజీలో వచ్చేసరికి ఒక 3-4 క్వశ్చన్స్ వాళ్ళకి ఎన్సీఆర్టీ పరిధిలో కాకుండా కొంచెం అవుట్ ఆఫ్ రేంజ్ ఇవ్వటం, కొద్దిగా యాంబిగ్యూటీ ఉండటం అనేది కూడా జువాలజీలో జరిగింది. దానివల్ల బయాలజీలో కూడా కాన్ఫిడెంట్గా ఫుల్ పేపర్ అటెంప్ట్ చేయలేదు. అక్కడ ఫస్ట్ బయాలజీ చేస్తారు, తర్వాత కెమిస్ట్రీ, తర్వాత ఫిజిక్స్ జనరల్గా ఎక్కువ మంది పిల్లలు చేసేది. ఆ బయాలజీ దగ్గర లెందీ టైం పట్టింది, తర్వాత కెమిస్ట్రీ టఫ్గా ఉంది. ఇవి రెండే ఎఫెక్ట్ అయినాయి అనుకుంటే ఫిజిక్స్కి వెళ్తే ఇంకా అసలు చుక్కలు కనపడి అందరికీ అది ఆల్మోస్ట్. దానివల్ల ఓవరాల్గా యావరేజ్ స్టూడెంట్స్ అనే వాళ్ళ స్కోర్ బాగా డ్రాప్ అయిపోయిందండి. సార్ చాలామంది ప్రైవేట్ కీ చూసి కూడా చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకునేవి కూడా మనం చూస్తున్నాం. వీటికి ఏం చెప్తారు సార్? మీ ఫర్దర్గా స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు అసలు? ఇప్పుడు అదేనండి, అంటే దీన్ని చూసి అంటే నేను ఫస్ట్లో చెప్పినట్టుగా వాళ్ళకి ఒక ఎక్స్పెక్టేషన్ ఉందండి, నాకు 500 మార్కులు వస్తాయి, లేదా 550 వస్తాయి, 450 వస్తాయి, ఇలా ఒక ప్రీ మైండ్ సెట్తో వెళ్తారు. ఇప్పుడు ఒకేసారి 100 మార్కులు 150 తగ్గేసరికి స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే నేనే చేయలేదేమో, నా ఒక్కడికే రాలేదేమో అనే ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఒక రకమైన భయంలో పిల్లలు ఉండి ఇలాంటివి ఏదో ఒక రకమైన ఆందోళనకు గురవుతున్నారు. కానీ మేము చెప్పేది ఏంటంటే ఈ సందర్భంగా
మీ ఒక్కళ్ళే కాదు, దేశమంతా, నాట్ ఓన్లీ ఏపీ తెలంగాణలోనే కాదు, తెలుగు స్టూడెంట్సే కాదు, ఇండియా మొత్తం ఇది యూనివర్సల్ అనమాట. ఇండియా మొత్తం ఏ సిటీలో రాసినా, ఏ కాలేజీలో, ఏ ఇన్స్టిట్యూట్లో చదువుకొని ఉన్నా అందరి ఫీలింగ్ ఇదేనండి. మొత్తం ఓవరాల్గా డిఫికల్టీ ఫీల్ అయ్యారు. ప్రతి ఒక్క స్టూడెంట్కి టాప్ టు బాటం. ఇప్పుడు టాపర్స్ ఏదో ఎక్స్ట్రాడినరీగా చేశారు, యావరేజ్ వాళ్ళే ఇబ్బంది పడ్డారండి. ఇంకా యావరేజ్ వాళ్ళకంటే టాపర్స్ ఎక్కువ ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే యావరేజ్ పిల్లలు ఎక్కువ మంది ఫిజిక్స్ వదిలేస్తారు. అంటే వాళ్ళు జనరల్గానే 15-20 క్వశ్చన్సే వాళ్ళు చేయగలుగుతారు, మిగతా అన్ని టఫ్ ఫీల్ అవుతారు. అంటే మోడరేట్గా పేపర్ ఉన్నా కూడా. కానీ ఇప్పుడు టఫ్గా ఉండటం వల్ల వాళ్ళు ఇంకా అసలు ఆ మాత్రం కూడా చేయలేకపోయారు. కానీ ఇది ఎక్కువ బాగా ఇబ్బంది పడింది టాపర్స్. ఎందుకంటే వాళ్ళకి 180కి 180 ఫిజిక్స్ కూడా తెచ్చుకోవాలనే యాటిట్యూడ్లో ఉన్న పిల్లలు కాబట్టి ఒక్కసారిగా వాళ్ళకి షాక్ అనమాట. కాబట్టి పిల్లలు ఎవరు కూడా, పేరెంట్స్ అయినా పిల్లలైనా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు గతంలో మన తెలంగాణనే చూసుకున్నాం అనుకోండి, గతంలో 500 మార్కులకి ఫ్రీ సీట్ వచ్చింది, అంటే జనరల్ కేటగిరీలో వితౌట్ ఎనీ రిజర్వేషన్. ఇప్పుడు మనకి సుమారుగా 400-420 మార్కులు ఆ రేంజ్లో వస్తే ఫ్రీ సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. అదే రిజర్వేషన్ బీసీనో, ఎస్సీనో, ఎస్టీనో ఉంటే ఇంకా 320-340 మార్క్స్ వచ్చినా కూడా సీట్ వచ్చే అవకాశాలు ఈ సంవత్సరం ఉన్నాయి రిజర్వేషన్ కేటగిరీలో. అదే ఏపీలో తీసుకున్నాం అనుకోండి, గతంలో మనకి 600 పైన మార్కులు వస్తేనే సీట్ వచ్చింది, ఫ్రీ సీటు. ఇప్పుడు 470-480 మార్కులు వచ్చినా కూడా సీట్ వస్తుంది. అంటే అంతకు ముందు కంటే 120 మార్కులు 130 మార్కులు తక్కువ వచ్చినా కూడా సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ కూడా రిజర్వేషన్కి వెళ్తే 420-430కి సీట్ వచ్చేస్తుంది. ఈవెన్ ఆల్ ఇండియా లెవెల్లో చూసుకున్నా, ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్లో తీసుకున్నా, ప్రతి రేంజ్లో కట్ ఆఫ్ మార్క్ అనేది లాస్ట్ ఇయర్ గత సంవత్సరాలతో పోల్చుకుంటే 100 నుంచి 120 మార్కులు డ్రాప్ కనబడుతూ ఉందండి. గవర్నమెంట్ కాలేజీలో తెచ్చుకోవాలన్నా, ప్రైవేట్లో తెచ్చుకోవాలన్నా, ఎయిమ్స్ వాటిలో జిప్మరు దేంట్లో అయినా సరే మెరిట్ బాధపడక్కర్లేదు, యావరేజ్ పిల్లలు బాధపడక్కర్లేదు. సీట్ గెటింగ్ ఎవరైతే ప్రీవియస్గా వస్తుందనుకున్నారో వాళ్ళందరికీ డెఫినెట్గా వస్తాయండి. కాకపోతే ఎవరైతే కొంచెం మంచి ఇన్స్టిట్యూట్లో చదివి ఒక రకమైన మనకి పాజిటివ్గా కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అయ్యారో వాళ్ళందరూ బాగానే చేశారు. అంటే మంచి కోచింగ్ లభించిన చోట డెఫినెట్గా ఆ విద్యార్థులు బాగానే చేశారు, టఫ్ పేపర్ అయినప్పటికీ కూడా. తక్కువ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా అండి. కాబట్టి గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం పర్టికులర్గా తెలుగు స్టూడెంట్స్ అంటే ఏపీ తెలంగాణ విద్యార్థులు చూసుకుంటే ఆల్ ఇండియా లెవెల్లో పెర్ఫార్మెన్స్ మన పిల్లలది ఇంకా బెటర్గా ఉందండి ఈ సంవత్సరం. తెలంగాణ కానీ ఏపీ కానీ చూసుకుంటే తెలుగు విద్యార్థులు పర్టికులర్గా అంటే ఆల్ ఇండియా లెవెల్ కాంపిటీషన్ కంటే మన విద్యార్థులు ఇంకా బాగా చేశారు. ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే ఇండియా వ్యాప్తంగా మొత్తం మనం డేటా తీసుకుంటే అక్కడ పిల్లల పెర్ఫార్మెన్స్ కంటే మన పిల్లల పెర్ఫార్మెన్స్ పర్టికులర్గా తెలంగాణ నుంచి ఇంకా బాగుంది. తెలుగు విద్యార్థులు బాగా చేశారు. అంటే ఈ సంవత్సరం మనం ఆల్ ఇండియా లెవెల్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్లో ఎయిమ్స్లో కానివ్వండి, జిప్మర్లో కానివ్వండి, ఆల్ ఇండియా కోటాలో కానివ్వండి మన విద్యార్థులకి ఎక్కువ సీట్లు వస్తాయి ఈసారి గతంతో పోలిస్తే కంటే. అంటే లాస్ట్ ఇయర్ ఎయిమ్స్లో పర్సంటేజ్ మనది కొంచెం తగ్గింది, కానీ ఈ సంవత్సరం బాగా పెరుగుద్ది. అంటే గత సంవత్సరాల్లో కంటే ఈ సంవత్సరం కాంట్రిబ్యూషన్ చాలా పెరుగుతుంది. కాబట్టి ఒక రకంగా ఇలా టఫ్ రావటం అనేది ఒక అడ్వాంటేజ్. ఫ్యూచర్లో కూడా ఇలానే ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా మనకి ఇలా ఉండబోతుంది అంటే దానికి తగ్గట్టే ప్రిపేర్ అవుతాం. అంటే గతంలో లాగా 720కి 720 వస్తుందని ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవటం వల్ల ఇబ్బంది పడ్డాం. కానీ మనకి 670 680 టాప్ మార్క్ అనుకుంటే దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవుతారు. అప్పుడు 600 వచ్చినా ఫీల్ అవ్వరు. ఇది ఒక్కసారిగా ఏంటంటే ఒక రకమైన షాక్, అందరికీ ఎక్స్పెక్టెడ్ కాదు కాబట్టి. అది సార్ ఎస్సీ ఎస్టీ వాళ్ళ కేటగిరీకి అంత ముందుకు 550 అలా వస్తాయి, బీసీ వాళ్ళకి 60 అలా వస్తే ఉండేది కదా, 600 అలా. వీళ్ళకి 550, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 550 వస్తుంది కదా కేటగిరీలో. ఇప్పుడు 320కి అనేది డిసైడ్ అయిందా సార్? అంటే 100 మార్క్స్ లెస్ అవుతుంది. అంటే మన తెలంగాణలో చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఓసీలో జనరల్ కేటగిరీలో 500 మార్కులకి కన్వీనర్ కోటాలో సీట్ వచ్చింది. అది ఈ సంవత్సరం 420కి పడిపోయే ఛాన్స్ ఉంది. అంటే 420 వస్తే జనరల్ కేటగిరీలో సీట్ వస్తుంది, 80 మార్కులు పడిపోయింది. అదే లాస్ట్ ఇయర్ రిజర్వేషన్ కేటగిరీలో ఎస్సీ ఎస్టీకి 450కే సీట్ వచ్చింది. ఈసారి అది 350 320కి వచ్చే అవకాశం. అంటే 100 మార్కులు డ్రాప్ అక్కడ కూడా కనబడుతుంది. 340 350కి లాస్ట్ ఇయర్ వచ్చింది సీటు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 440 450కి వచ్చింది, ఈ సంవత్సరం 340 350కి వచ్చేస్తుంది. అంటే ప్రతి రేంజ్లో 100 మార్కుల పైన పడింది, కొన్ని రేంజ్లో 120 కూడా పడవచ్చు. ఇది రిలేటివ్ పెర్ఫార్మెన్స్ కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ సార్. కాబట్టి ఈ సందర్భంగా ఏంటంటే ప్రతి స్టూడెంట్ పేరెంట్కి చెప్పేది, మీరెవ్వరూ కూడా మీ మార్కుల్ని చూసుకొని బాధపడొద్దు. రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేస్తే మీరు అనుకున్న దానికంటే బెటర్ ర్యాంక్ వస్తుంది. అంటే మార్కులు తగ్గవచ్చు కానీ ర్యాంకులు బెటర్గా వస్తాయి. సార్ ప్రైవేట్కి చూసుకొని పిల్లలు చాలా కంగారు పడుతున్నారు, వాళ్ళకి
అంటే యాక్చువల్గా ప్రైవేట్ కీ అనేది ఏ ఇన్స్టిట్యూట్ కీ ఇచ్చినా దాంట్లో 99% కరెక్టే ఉంటుందండి, అదే ఫైనల్ అవుతుంది. మ్యాక్సిమం కొంచెం అంబిగిటీ ఉన్న క్వశ్చన్లు 2-3 ఉన్నాయి. ఏమన్నా ఫైనల్ కీ వచ్చినప్పుడు మార్పులు చేర్పులు ఉంటే ఆ 2-3 కీలో తప్పితే 99% సేమ్ అదే కీ వస్తుంది. ఫైనల్లో కూడా ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ కీ ప్రకారం వాళ్ళకి ఏదైతే మార్కులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికంటే 10 మార్కులు అటు ఇటు అవ్వచ్చు ఫైనల్గా, అంతకు మించి అయితే చేంజ్ అవ్వదు. ప్రైవేట్కి 99% కరెక్టే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.